ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంట. ఎలాంటి ఆశీర్వాదం అంటే నీకు ఎప్పుడు నిత్యము ఆయన నీకు తోడై ఉన్న ఆశీర్వాదం. నిన్ను విడిచిపెట్టే ఆశీర్వాదం కాదు. నువ్వు ఎక్కడ తీర్చి, నీ కన్నీడు తుడిచి, నీ అవసరం తీర్చి, ఏదో 4 రూపాయలు చేతికి ఇచ్చి, ఒంటికి ఆరోగ్యం ఇచ్చి, కంటికి బలం ఇచ్చి, ఆ తర్వాత పో నీ బతుకు నువ్వు బతుకుపో అని వెళ్ళిపోయే ఆశీర్వాదం కాదు. నీవు వెళ్ళే మార్గంలో, నువ్వు నిలిచిన స్థలములో, నువ్వు నివసించే స్థలములో, నువ్వు ఎక్కడ నిలిచినప్పటికీ ఆశీర్వాదకరమైన బ్రతుకు నువ్వు బ్రతికేటట్లు విడువని తోడై ఉండే ఆశీర్వాదం. ఒంటరిగా గుడార నివాసి, ఎడారి నివాసిగా మార్చబడి సాగి వెళుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. అల్లంతా నిద్రపోతున్నాడు. ఆ నిశీదిలో అర్ధరాత్రి తోడై ఉన్న దేవుడు అతను పలకరించాడు. తోడుగా ఉంటుందనుకున్న అమ్మ తోడుగా లేదు. తోడుగా ఉంటాడు అనుకున్న తండ్రి తోడుగా లేడు. ఎవ్వరు తోడు లేని నిశీదిలో అదిగో తోడై ఉన్న దేవుడు పలకరించాడు. హల్లెలూయా.